హలో అందరికీ, నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని ఎన్ని వేసుకుంటారో అన్నిటిని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో మసాలా దినుసులను వేసుకోవాలి. 2-3 యాలకులు, 3 లవంగాలు, 2 మిరియాలు, కొంచెం చెక్క, జాపత్రి, 1 లేదా 2 బిర్యానీ ఆకుల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోండి. షాజీరా వేసిన తర్వాత చిటపట్లాడుతూ ఉంటుంది. అలా చిటపట్లాడేటప్పుడు ఇంకొన్ని ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకోండి. మొత్తం ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పడతాయండి. ఒకటేమో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి, ఇంకోటి ఇలా బిర్యానీలో వేసుకోవడానికి 2 ఉల్లిపాయలు యూజ్ అవుతాయి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని చీలికల్లా కాకుండా మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో నేనైతే ఇక్కడ చూపించిన గ్లాస్తో 1 గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ బిర్యానీని బాస్మతి రైస్తో చేసుకోవటం లేదండి, నార్మల్ రైస్తో ఈ బిర్యానీని చాలా రుచికరంగా అన్నం అనేది పొడి పొడిగా వచ్చేలాగా రెడీ చేసుకుందాం. ఇలా గిన్నెలో 1 గ్లాస్ రైస్ వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల్ని 2 మీడియం సైజ్ వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి. టమాటా ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా టమాటా ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి సాఫ్ట్గా ఉడికిన తర్వాత మిగతా మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాము, మసాలా దినుసులు కూడా వేసుకున్నాం కదండి. ఎంత స్పైసీ తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇవన్నీ ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ రైస్ని నేను నానబెట్టట్లేదండి, డైరెక్ట్గా బిర్యానీ చేస్తున్నప్పుడే కడిగి పెట్టుకున్నాము. నానబెట్టే అవసరం లేకుండా ఈ బిర్యానీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముందు రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసినట్లయితే ఫ్లేవర్ అనేది రైస్కి చక్కగా పడుతుందండి.
ఇవన్నీ వేసి కొద్దిసేపు రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఎసరు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరి చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను కొలతలతో చాలా క్లియర్గా చెప్పానండి. బిగినర్స్కి చాలా బాగా అర్థమయ్యేలాగా 1 గ్లాస్తో బిర్యానీ చేసి చూపించాను. రైస్ చూసారా ఎంత పొడి పొడిగా బాగా ఉడికింది. వేసుకున్న క్వాంటిటీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి పెరుగు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకొని బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, పెరుగు చట్నీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో మనం ప్రిపేర్ చేసిన పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ. సరే కదండి, ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి. అలాగే మా నాటి వైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టాటా.